హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ కేవీఎస్ సంబంధించినటువంటి అంటే కేంద్రీయ విద్యాలయ సంబంధించినటువంటి జాబ్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఒక కోర్టు కేసు అనేది నడుస్తుంది అండ్ జాబ్ సంబంధించి. అండ్ దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మనకి కోర్టులో కేవీఎస్ సంబంధించినటువంటి జాబ్ సంబంధించి ఒక కోర్టు కేసు అనేది నడుస్తుంది. ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించి ఎవరైతే స్పెషల్ బీఈడీ చేశారో వాళ్ళందరికీ కూడా దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అంటే 987 వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి మనకి హైకోర్టు అనేది ఆర్డర్ ఇచ్చిందనమాట, ఢిల్లీ హైకోర్టు అనేది. అయితే ఈ ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి ఆర్డర్ ఏంటి అంటే ఈ నెల 20 లోపు 987 సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కేంద్రీయ విద్యాలయకి చెప్పిందనమాట హైకోర్టు. అయితే ఇప్పటివరకు కూడా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు. అండ్ చాలామంది చెప్తుంది ఏంటంటే పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇవన్నీ కూడా కలిపి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ చూడాలి ఏం జరుగుతుందనేది. సో ఈ కేసు వేసినటువంటి పిటిషనర్ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఇఫ్ కేవైసీ ఫెయిల్ టు ఇష్యూ ద అడ్వర్టైజ్మెంట్ నోటీస్ బై ది 30th June 2025 రిగార్డింగ్ టు ఫిల్ అప్ ద 985 వేకెన్సీ పోస్ట్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ కేవీస్ in the first week of July 2025, we shall not only issue fresh legal notice but also move DHC against MOE KVS for initiating contempt of court. అంటే ఏంటి అంటే 30 జూన్ లోపు కనుక నోటిఫికేషన్ రాకపోతే 1 జూలైలో మేము మళ్ళీ ఒకసారి కోర్టుకు వెళ్తామని చెప్పి పిటిషనర్ అనేది చెప్తున్నారనమాట. అయితే మనకి 30 జూన్ లోపు మనకి నోటిఫికేషన్ వస్తే రావచ్చు. కేవీఎస్ సంబంధించి 987 సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్ వేకెన్సీ, ముఖ్యంగా స్పెషల్ బీఈడీ చేసిన వాళ్ళకి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. దాదాపు దీంతో పాటు మనకి పీజీటీ, టీజీటీ, లైబ్రరీకి సంబంధించి కూడా రావచ్చు. లేదా ఫస్ట్ 987 సంబంధించి వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత మనకి 15 డేస్ 20 డేస్ గ్యాప్లో మనకి పీజీటీ, టీజీటీ, లైబ్రరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వచ్చు అనమాట. అయితే మనకి కేవీఎస్ సంబంధించి పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, స్పెషల్ ఎడ్యుకేటర్ అన్ని వేకెన్సీ, నాన్ టీచింగ్ సంబంధించి అన్ని వేకెన్సీ సంబంధించినటువంటి మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనేది మనకి ఆల్రెడీ ఇష్యూ చేసింది. మనకి ఏప్రిల్, మార్చ్లో వచ్చిందనమాట. దానికి సంబంధించి కూడా వీడియో అనేది చేశాను మీకు. సో ఎప్పుడైతే కేవీఎస్ అనేది రిక్రూట్మెంట్ రూల్స్ అనేది ఇష్యూ చేస్తుందో ఆ తర్వాత మనకి కొత్త వేకెన్సీ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఇయర్ కూడా మనకి మార్చి, ఏప్రిల్లో ఈ రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి వచ్చాయన్నమాట. అందులో స్పెషల్ ఎడ్యుకేటర్ ఉంది, పీజీటీ ఉంది, లైబ్రరీన్ ఉంది. ఫస్ట్ అయితే మనకి 987 స్పెషల్ ఎడ్యుకేటర్ అనేది వస్తుంది. అండ్ ఈ సంవత్సరంలో మనకి కేవీఎస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావాలి. జూలైలో వస్తుంది అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. కేవీఎస్ సంబంధించి పీజీటీ, టీజీటీ అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే కేవీఎస్, ఎన్వీఎస్ కలిపి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఎన్వీఎస్ అనేది లాస్ట్ ఇయర్ జూలైలో రావాల్సిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా రాలేదు. మళ్ళీ జూలై రాబోతుందన్నమాట. ఎన్వీఎస్, కేవీఎస్ సంబంధించి రెండు కూడా కలిపి కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో చూడాలి. అండ్ త్వరలోనే అయితే మనకి కేవీఎస్ కానీ, ఎన్వీఎస్ కానీ, ఈఎంఆర్ఎస్ సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి మనకి కల్పిస్తారా, విడిగా ఇస్తారా అనేది మనకి ఒక 1 మంత్లో తెలిసిపోతుందనమాట. నాకు తెలిసి జూలైలో మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నోటిఫికేషన్ రాదు అనేది. మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మన ఛానల్లో వెంటనే మీకు వీడియో చేసి చెప్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.